మరిన్ని వండర్స్ ఉండబోతున్నాయా? ఈ మూవీలో జూనియర్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడా? జూనియర్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ అపీరెన్స్ ఇవ్వబోతున్నాడా? కల్కిలో నాగస్విన్ చేయబోతున్న వండర్స్ ఏంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. మహానటి తర్వాత నాగస్విన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే గ్యాప్ వచ్చిన మరో అద్భుతమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్టుగానే రెబల్ స్టార్ ప్రభాస్ తో కల్కి అంటూ ఒక క్రేజీ సినిమాతో వస్తున్నాడు. ప్రభాస్ కల్కి 2898 AD సినిమాతో నాగస్విన్ చాలా పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తోంది. సినిమా భూత భవిష్యత్ కాలాల నేపథ్యంలో వస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా నుంచి వదిలిన ఫస్ట్ గ్లింప్స్ బీభత్సం అనిపించగా త్వరలోనే సినిమా నుంచి టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు కనిపిస్తారని అంటున్నారు. అనఫీషియల్ గా వీరి పేర్లు బయట వినిపిస్తున్నా సరే చిత్ర యూనిట్ వీటిని ఖండించలేదు. అలా చూస్తే కల్కి 2898 AD లో వీరున్నారని అనుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు మాత్రమే కాదు మరో ఇద్దరు స్టార్స్ కూడా కల్కిలో కనిపిస్తారని అంటున్నారు. సినిమా క్లైమాక్స్ లో మరో ఇద్దరు స్టార్స్ సర్ప్రైజ్ ఇస్తారట. సినిమా చివరిలో కృపాచార్యగా న్యాచురల్ స్టార్ నాని సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. ఇక మరోపక్క పరశురాముడిగా యంగ్ టైగర్ NTR కనిపిస్తారట. తారక్ కనిపించే సీన్స్ అయితే దుమ్ము దులిపేయడం పక్కా అని తెలుస్తోంది. సో ఇదంతా చూస్తే నాగస్విన్ భారీ ప్లానింగ్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమా మే 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే సినిమా అనుకున్న టైంకి రావడం కష్టమని కొందరు అంటుండగా ఎట్టి పరిస్థితుల్లోనైనా సినిమాను ఆ డేట్ నే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నాగస్విన్ డైరెక్టోరియల్ గా విజువల్ వండర్ గా కల్కి రాబోతోందని సమాచారం. ప్రభాస్ కల్కిలో చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడు నాగస్విన్. సినిమా ఖచ్చితంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ నే కాదు సినీ ప్రియులందరినీ సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో ఎన్ని రికార్డులను కొత్తగా చేరేలా చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.